హైందవుల దగ్గర, నా యొక్క భారతదేశ ప్రజల దగ్గర మరి భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదన్న సంగతి తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు అనే ఆయనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనే ఈ 6 దుర్గుణాలు వాటిని జయించిన వాడు దేవుడు. వాటికి దాసుడైన వాడల్లా మనుషుడే, మానవుడే అని శ్రీ బహుశ మహాపురాణంలో రాయబడి ఉంది. ఏమండి? బహుశ మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది. ఏమని? నేను చెప్పిన ఈ 6 దుర్లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు మనుషులే. అలాంటి వ్యక్తులను పూజిస్తే ఫలితం ఏమిటి? నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారిలో, ఆయనలో ఎందు వెతికినా పాపము లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో, నా యందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు? ఒక నడి రోడ్డులోకి వచ్చి నా యందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తారు? రాండి అని కేకేస్తే యేసు ప్రభువారు, ఎవరికి గుండెలు లేవు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, దైవ కుమారుడు, దేవుడే ఆయన. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము, దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన యొక్క సంఘము అని రాయబడి ఉంది. ఏమండి? ఈరోజు ఇలాంటి దుర్మార్గులు చూసారా? వీళ్ళ లోపాలు. మనుషుడా మోసపోకు, ఏదిత్తుతావో ఆ పంట కోస్తావు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో రాయబడి ఉంది. మోసపోకు, నువ్వు ఏ పంట విత్తుతావో ఆ పంటనే కోపిస్తాడు. దేవుడు ఎక్కిరింపబడు. ఈ కరుణాకర సుగుణమ్మ చేస్తున్న పనేంటి? సృష్టికర్త మీద తిరగబడటం. ఏమండి? మట్టి బొమ్మ ఎక్కడ? సృష్టి నిర్మాణకుడు ఎక్కడ? సృష్టికర్త ఆయన ఎక్కడ? మట్టి బొమ్మ ఎక్కడ? మట్టి బొమ్మకి ఏమి తెలుస్తుంది? కుమ్మర గొప్పవాడా, కొండ గొప్పదా? కుమ్మరే కదా గొప్ప. అలాంటి కొండలాంటి ఈ కరుణాకర సుగుణమ్మ నీతిమంతులుగా ఉన్న వ్యక్తుల మీద, వారి మీద నిందా ప్రచారం చేయటంతో పాటు ఎన్నో రకరకాలైన మాటలు. ఈరోజు ఇతని యొక్క జీవితం ఏంటి? ఆ జీవితం ఇతని దగ్గర, ఈమె దగ్గర, ఈ కరుణాకర సుగుణమ్మ దగ్గర ఇతరుల వీడియో కాళ్ళు, రికార్డింగులు, వీళ్ళకి సంబంధించిన కాల్స్ వాళ్ళ దగ్గర చూసారా? ఏమండి? నెంబర్ 1 అడ్డంగా దొరికి అడ్డంగా బుక్ అయినవాడు ఈ వ్యక్తి కరుణాకరు సుగుణమ్మ. ఆ కరుణాకరు సుగుణ ఈ వ్యక్తి మరి ఒకసారి మీరే బుద్ధి చెబుతారని ఈ నా మాటలు ఇందులో ముగిస్తూ జరుగుతుంది. మరి నేను చెప్పదలుచుకున్నది మీకు అందించాను, ఆ మాటలు కూడా మీకు వినిపించాను. నా మాటలు కాదు, ఈ లోకములో మంచి వాళ్ళు ఎవరూ లేరు. అందరిలో ఏదో ఒక లోపం ఉంది. కనుకనే సృష్టికర్తే భూమి మీదకి రావాల్సి వచ్చింది. మనిషి అవతారం ఎత్తి, మానవ అవతారం ఎత్తి, నర అవతారం ఎత్తి సృష్టికర్తే ఎందుకు రావాల్సి వచ్చింది? సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణము అవశ్యము తదరత్తం పరమాత్మయేన పుణ్యదాన బలియాగము. మనుషుల్ని నిర్మించిన ఆ పరమాత్మ, ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆ మనుషులు పాపములో, శాపములో కొట్టు మిట్టాడిపోతున్న వేళ వారందరి కోసము ఆ సృష్టికర్తే వచ్చి బలిగా తన రక్తమును ఒలికించడానికి ఆ మహానుభావుడు, ఆ మహనీయుడు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి? ఇది ఎరగని ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు పోతే ఎంత దుర్మార్గం అంటే, ఎంత నీచం అంటే ఇక వీరి నోటికి అద్దు లేదు. దేవాలయాల పేరు చెప్పుకొని హైందవుల దగ్గర దాచుకుంటున్న వారు ఎంత నీచంగా, నికృష్టంగా ఉన్నారో మీరే చూసుకోనండి. ఒకసారి
గుర్తుపట్టండి. ఇలాంటి దొంగలని మీరే తరిమి కొట్టాలని నా ప్రియమైన భారతదేశ ప్రజలారా గుర్తించి మీరు ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మవద్దు. మన భక్తి మంచిదే. భక్తిలో శక్తి లేదన్న సంగతి మీరు గమనిస్తారని నేను మనసారా కోరుకుంటూ నా మాటలు మీకు మీకు బుద్ధి కలిగించాలని, మీరు కూడా నేను ఉన్న ఆ మోక్షములోకి రావాలని, పరలోక రాజ్యానికి చేరాలని నా ప్రయాస, నా ప్రయత్నము. మరి ఇలాంటి నీచుల మాటల మటుకు మీరు వినవద్దు. ఇలాంటి దుర్మార్గులకి మీరే బుద్ధి చెబుతారని నమ్ముతూ, యేసు ప్రభు వారే నిజదేవుడని స్వామి వివేకానందుడు, సాలవాక చక్రవర్తి, గౌతమ్ బుద్ధుడు వీళ్ళందరూ సాక్ష్యం ఇచ్చారు. మరి మన పూర్వీకులు నడిచిన బాటలో మనం కూడా నడవాలి. యేసు ప్రభు వారే నిజమైన దేవుడు, నిజరక్షకుడు. ఈ కరుణాకర్ సుగుణమ్మ చేసిన ఆ తప్పుడు పనికి, ఆ పాపిష్టి పనికి, ఆ అక్రమ సంబంధాలకు కూడా యేసు ప్రభు వారే ఆ రక్తము సిందించాడు. యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే అందరికీ సమాధానము, మోక్షము కలుగుతుంది. ఇలాంటి దుర్మార్గులను కూడా ఆయన ప్రేమిస్తున్నాడా అంటే తప్పకుండా ప్రేమించాడు. ఎందుకు? ఈ లోకములో ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు? అందరిలో ఏదో ఒక లోపం. అందుకే పరమాత్మే, దేవుడే రావాల్సి వచ్చింది. ఇది తెలుసుకున్న మన ముందున్న పూర్వీకులు వారందరూ కూడా సృష్టికర్తను గుర్తెరిగి ఆయన చెప్పిన మాటల్లో నడిచారు కనుకనే ఈరోజు స్వామి వివేకానందుడు, గౌతమ్ బుద్ధుడు, సాలవాక చక్రవర్తి వీరందరూ కూడా వారు చెప్పిన మాటలు ఇప్పటికి కూడా శిలాశాసనములుగా స్థిరపడి రాయబడి ఉన్నాయి. ఆ మాటలు ఇంతవరకు మనం పంచుకున్నాం. కనుక ఇలాంటి దుర్మార్గులు గురించి వారి మాటలు మీరు త్వరపడి నమ్మవద్దు. మరి నా భారతదేశ ప్రజల దగ్గర దేవాలయాల పేరు పెట్టి దాచుకుంటున్న ఇలాంటి వారికి నా భారతదేశ ప్రజలే, నా హైందవ సహోదరులే బుద్ధి చెబుతారని నేను నమ్ముతూ, విశ్వసిస్తూ యేసు ప్రభు వారు మీకు రక్షణ అనుగ్రహించి